పనిచేసిన హీరోలు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. రామ్ గారు కానీ, సాయిధరం తేజ్ గారు కానీ, నాగార్జున గారు కానీ, వాళ్ళని ఎవరిని అప్రోచ్ అవ్వకుండా మళ్ళీ 10 years తర్వాత కొత్త హీరోతోటే మళ్ళీ చేయడం అన్నది చిన్న రిస్క్ ఫ్యాక్టర్ అవుదా? నేను ఫస్ట్ ఫిలిం నుంచే నాగార్జున గారు ఇందాక ఇచ్చిన స్పీచ్లోనే నాగార్జున గారు అవకాశం ఇస్తానన్నప్పుడు నాకు కొత్త హీరో కావాలన్నాను. ఐ వాంట్ టు, అంటే నేను దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా లోపల ఆ క్యారెక్టరిస్టిక్స్ నాలో డెవలప్ అవడానికి మెయిన్ కారణం ఎన్టీ రామారావు గారండి. మాకు భయం ఉండదు, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇవి చాలామంది డైరెక్టర్స్ ప్రూవ్ చేశారు. మా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు, శంకరాభరణం కథ, అక్కడ ఆయన ఇన్వెస్టర్ కాదు, ఓన్లీ క్రియేటర్. ఇన్వెస్టర్ వచ్చి ఏడిది నాగేశ్వరరావు గారు. శంకరాభరణం కథ రాసుకున్నప్పుడు అప్పుడు ఎవరిని పెట్టాలండి ఆ టైంలో ఆ పాత్రకి? శంకర శాస్త్రి గారి పాత్రకి జనరల్గా డైరెక్టర్ ఏం ఆలోచిస్తారు? రామారావు గారిను, నాగేశ్వరరావు గారిని లాంటి వాడిని పెట్టాలనుకుంటారు. మంజు భార్గవ్ గారి క్యారెక్టర్ని ఎవరు పెట్టాలనుకుంటారు? అప్పుడు ఇంకో ఏదో ఫెమిలియర్ క్యారెక్టర్ని ఎవరైనా పెడదాం అనుకుంటారు. మంజు భార్గవ్ గారికి అప్పుడు మలయాళం సినిమాల ద్వారా వేరే ఇమేజ్ ఉంది. ఆవిడని దిగొచ్చి ఆ ప్రముఖ క్యారెక్టర్లో ఆవిడకు ఒక సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఒక మక్కువ ఉన్న క్యారెక్టర్ కింద పెట్టారు ఆవిడని. ఓకేనండి. శాస్త్రి గారి కిందేమో, అదే శంకర శాస్త్రి గారి కిందేమో ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్లకుండా ఒక కొత్త అతను దిగుచ్చి పెట్టారు. దానికి ఏంటంటే డైరెక్టర్కు ఉన్న శక్తి, ఆత్మవిశ్వాసంతోనే ఆ స్క్రిప్ట్ నేను ఆ పోర్ట్రేట్ చేయగలిగిన శక్తి ఉంటుంది. నాకు అసలు ఏమీ భయం లేదండి, ఇన్సెక్యూరిటీ లేదు. ఇన్సెక్యూరిటీ లేనప్పుడే, అంటే ఇప్పుడు వెళ్ళిపోయి అతను వెళ్ళి అడిగేద్దాం, నేను క్రియేట్ చేసిన రామ్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం, అలాగే ఆలోచన రాదు నాకు. మరి ఆ ఇన్సెక్యూరిటీ లేనప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి తెచ్చుకోవడం, ఎన్టీఆర్ బ్యాన్ రైడ్ చేయడం ఎందుకు? నేను వెతుకుతున్నా కొత్త హీరోని ఎవరైనా తీసుకురావచ్చు. అదేనండి, మీరు అడిగేది ఏంటంటే అతనే ఎందుకు అని మీకు ఫీలింగ్. నేను చెప్పేది ఏంటంటే లేదు, ఆత్మవిశ్వాసం లేదు. అంటే మీకు ఏంటంటే నాకు నచ్చకపోతే ఇతనే తీసుకొని అంటున్నా. అది కాదు సార్, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఒక కొత్త వేరే చేసి చూపించే కదా. ఇప్పుడు ఆదిత్య ఓం ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ అతను, నాకు తెలియదు, 1 year బ్యాక్ తెలుసు నాకు. అతను 1 year బ్యాక్ అతను వేరండి. ఐ ప్రామిస్ అండ్ ఐ స్వేర్ అండి, యూ కెన్ ఎంక్వైరీ చెక్ విత్ ఆదిత్య ఓం ఆల్సో. నేను హీరోయిన్ కోసం వెళ్తే అతను కనపడ్డాడు నాకు. ఇది వెరైటీగా ఎనర్జెటిక్గా ఉన్నాడే, ఫంకీ స్టైల్లో చాలా బాగున్నాడు. నాకు సుష్మా కౌల్ దగ్గర ఆ హీరోయిన్ పంపించమంటే ఇతను కూడా పంపించింది, బాగున్నాడు. అతను ఫాదర్ మదర్ ఎవరో నాకు తెలియదు. నేను లాస్ట్ 1 year బ్యాక్ తెలుసుకున్నా, ఐ స్వేర్. సో వాళ్ళ ఫాదర్ అంట ఒక IAS ఆఫీసరు, మదర్ సమాజ్వాదీ ఎమ్మెల్యే అంట, నాకు తెలియదు. బట్ హీఈస్ హైలీ డెడికేటెడ్. ఆదిత్య ఓం హైలీ డెడికేటెడ్, హైలీ డిటర్మిన్డ్. ఎంత రేంజ్ కంటే ఆ పొజిషన్ ఎప్పుడు చెప్పలేదు. బాంబేలో ట్రైన్ ఎక్కి, నేను ఫస్ట్ ఫిలింకి అలాగే నేనేమి ఫెసిలిటీస్ ఇవ్వనండి, జస్ట్ ట్రైన్ ఎక్కి లీ ప్యాలెస్లో షూటింగ్, ట్రైన్ ఎక్కి వచ్చాయి, బేగంపేటలో దిగిపో, డైరెక్ట్గా షూటింగ్కి వచ్చాయి, ట్రైన్లోనే స్నానం చేసి వచ్చాయి. ట్రైన్లో స్నానం చేసి వచ్చాడు. నాకు 1 year బ్యాక్ తెలిసింది. నేను ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే అన్నగారు, నా జర్నీ చూసి తెలిసి కూడా అడుగుతున్నారు మీరు. అది నాకు కొంచెం, అంటే నేను చెప్పాను. ఇప్పుడు హరికృష్ణ గారు ఇప్పుడు లాహిర్ లాయర్ అయిందా? ఒక నిమిషం వినండి అన్న వినండి. లాహిర్ లాయర్ అయిన తర్వాత అది 7th class పబ్లిక్ ఎగ్జామ్, ఓకేనండి. తర్వాత 8th 9th రిలీఫ్ ఉంటుంది, 10th మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్ కదా జనరల్గా. 7th అయిన వెంటనే మళ్ళీ యాసిడ్ టెస్ట్ అవ్వడం పెట్టుకుంటారండి. 48 ఏళ్ల వయసులో హరికృష్ణ గారిని, ఒక్క నిమిషం అండి, సిమ్రన్ గారిని పక్కన పెట్టి, ఒక్క నిమిషం, సిమ్రన్ గారు సౌందర్య గారిని హీరోయిన్లుగా పెట్టి, కమర్షియల్ సినిమా టైంలో పెద్ద హీరోని పెట్టి ఆయన పెట్టుబడి పెట్టరుగా సినిమాకి. నేను చేస్తాను, నా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిన చేసుకున్న తర్వాత కూడా నందమూరి వంశం దగ్గరికి ఎందుకు వెళ్తానంటే అతను నచ్చాడు, బాగున్నాడు కాబట్టి వెళ్తున్నాను. ఇప్పుడు అతను ఒక్క నిమిషం అండి అన్న, అతను డైరెక్ట్ వారసుడు కూడా కాదు. డైరెక్ట్ వారసుడు అయితే శాలబిలిటీ వేరేగా ఉంటుంది, అర్థమైందండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక హీరో అనుకోండి, మీ హీరోకి డైరెక్ట్ కొడుకు సాయిధరం తేజ్, రామ్ చరణ్ కాదు, ఓకేనండి. మన ఈయన పేరేంటి, ఇప్పుడు మేము పరిచయం చేసే అతను డైరెక్ట్గా ఒక హీరో గారు డైరెక్ట్ కొడుకు కాదు. వాళ్ళకు వేరే శాలబిలిటీ ఉంటుంది, ఇతనికి వేరే శాలబిలిటీ ఉంటుంది. ఇతనికి యాంటిసిపేషన్ వేరేగా ఉంటుంది, వాళ్ళకి వేరే యాంటిసిపేషన్ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ మీరు ఏం ఆలోచించాలంటే, వైవిఎస్ చౌదరి జర్నీ ఏంటి, అతను తీసుకునే రిస్క్ ఏంటి, అతని క్యాలిక్యులేషన్స్ ఏంటి, అతను దేని మీద స్టిక్ అయ్యి వెళ్తాడు అనే దాని మీద మీరు నా జర్నీని కూడా అసెస్మెంట్ చేసి, మీ జర్నీ చూస్తేనే మీరు ఆదిత్య హోం పక్కన పెడితే, ఆదిత్య హోం కాదు, హరికృష్ణ గారితో 3 సినిమాలు ఎవరైనా తీయగలరా? హరికృష్ణ గారు కాదండి, మీరు రాముని పరిచయం చేశారు,
రామ్ ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం సినిమా వారసుడే. రామ్ సినిమా వారసుడు కాదు. రామ్ సినిమా వారసుడు అయితే రవికిషోర్ గారు ప్రొడ్యూస్ చేయాలి. నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? ప్రొడ్యూస్ కాదండి, కాదు కాదు మూర్తి గారు ఒక్క మాటనండి. ప్రొడ్యూస్ చేయటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. రామ్ మీద ఒక్క రూపాయి సాలబిలిటీ ఉండదు. 10 కోట్లు రిలీజ్ రోజున డబ్బులు పోయినాయి అన్నారు. 10 కోట్లు ఖర్చు అయింది నాకు. ఆస్తులన్నీ నా అన్ని స్టేకులో ఉన్నాయి. నేను మళ్ళీ శాటిలైట్ రైట్స్ తక్కువ రేటుకి అమ్మి వాటిల్ని జీటీవీకి తక్కువ రేటుకి అమ్మి, జీటీవీ రాఘవేంద్ర రెడ్డిని అడిగితే తెలుస్తుంది, పబ్లిసిటీ చేసి ఆడియన్స్ ఎవరు లేరు థియేటర్ల దగ్గర. 4 వారాలు థియేటర్ల చుట్టూ తిరిగి నేను థియేటర్లో జనం ఉన్నారన్నట్టుగా మైకులతో మాట్లాడేవాడిని. బ్రహ్మాండంగా ఉన్నారు జనం, ఆనందంగా ఉంది. నాకు జనాలు మైకులు అటు తెప్పదనేవాడిని. విజయవంతం చేసినందుకు ఆనందంగా ఉంది అని మాట్లాడేవాడిని. ఇవన్నీ నిజాలండి, ఫ్యాక్ట్స్. అది నెమ్మదిగా రొటేట్ అయ్యింది. లాహిర్ నా సినిమాలు, నా విజయాలన్నీ ఈజీగా రాలేదు అన్నగారు. మీరు చెప్పే జాగ్రత్తగా వినండి. 11న దేవదాస్ రిలీజ్ అయింది, జనవరి 11. 12న స్టైల్ పడింది నెత్తి మీద. స్టైల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా చిరంజీవి గారు గెస్ట్ అపిరెన్స్. ఒక మాస్, పెద్ద బిగ్గెస్ట్ మాస్ హీరో. ఒక బిగ్గెస్ట్ క్లాస్ హీరో నాగార్జున గారి గెస్ట్ అపిరెన్స్, లారెన్స్. స్టైల్ పడింది, దెబ్బ కుదేలైపోయింది నా సినిమా. 11వ తారీఖు రిలీజ్ చేయరు. యాక్చువల్గా లవ్ స్టోరీలు చూసే సీజన్ సంక్రాంతి సీజన్ కాదు, లవ్ స్టోరీలు వెళ్ళరు. 12 స్టైల్ నా సినిమా పడుకుంది. 13 చుక్కల్లో చంద్రుడు, ఆఫ్టర్ నువ్వు వస్తానంటే వద్దంటాను, హార్ట్ థ్రోబ్ అనమాట సిద్ధార్థ. నా యూత్ కూడా వెళ్ళిపోయారు, నా దగ్గర థియేటర్ దగ్గర జనాలు లేరు. 13న లక్ష్మి, పొంగల్, కరెక్ట్గా పొంగల్ సినిమాది. దానికి ఎవరు లేడు. కాలేజీలు ఓపెన్ అయినాయి, పొంగలంతా సినిమాలు డిస్ట్రిబ్యూటర్ లెటర్లు ఇచ్చారు, టెర్మినేషన్ లెటర్స్. అక్కడి నుంచి నేను 13, 14 తారీఖులు అప్పటికప్పుడు తక్కువ డబ్బులకి, అంటే అంతకుముందు వచ్చిన ఆఫర్ కాదనుకొని చాలా తక్కువ డబ్బులకి, రీజన్ డబ్బులకి జీటీవీకి శాటిలైట్ రైట్స్ అమ్మేసి డబ్బులు పట్టుకుని తిరిగి 4 వారాలు తిరిగితే 4 వారాల తర్వాత పికప్ అయింది. హిస్టరీ అనమాట. 17 సెంటర్లు 175 డేస్ ఆడింది. తర్వాత 2 సెంటర్లు 175 డేస్. తీసిన థియేటర్ నుంచి మళ్ళీ తీసేసారు. ఈ సక్సెస్ తక్కువ అంచనట్లేదు. తక్కువ కాదు, నేను అనేది రాము కాదండి. ఎలా చెప్తున్నా అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నాను, కొత్త వాళ్ళని ఎంచుకుంటున్నాను. మీరు ఎంచుకునే వాళ్ళంతా ఇండస్ట్రీలో ఒక సెర్టన్ బ్యాకప్ ఉన్న వాళ్ళే ఎంచుకుంటున్నారు. లాహిర్ ఎలాంటి సినిమా మీరు ఎన్టీఆర్ అభిమానం మీకు ఉంది, కానీ దాన్ని ఎక్కువగా చెప్పి అంటే దాన్ని కూడా సినిమాకి వాడుతున్నట్టుగా కాదు కాదు అన్ని అంటున్నాను. కాదు కాదు మీరు అంటాం కాదు, మీరు గుర్తించట్లేదని నేను అంటున్నాను. లాహిరి హరికృష్ణ గారు ఈనాటే మెయిన్ స్ట్రీమ్ ఒక జంట. హరికృష్ణ గారు భానుప్రియ గారు ఇప్పుడు సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు. హరికృష్ణ భానుప్రియ ఒక జంట. నెక్స్ట్ సుమన్ గారు పక్కన చౌదరి గారు. ఒక నిమిషం సుమన్ గారు ఒక్క నిమిషం అన్న, రిలేటెడ్ అడుగుతున్నాను, దానికి కూడా సమాధానం చెప్పి. ఒక నిమిషం. సుమన్ గారు పక్కన రచన గారు, ఇద్దరికి ఇన్నింగ్స్ అయిపోయింది. తర్వాత వినీత్ గారు సంగవి గారు, వాళ్ళ ఇన్నింగ్స్ అప్పటికి అయిపోయింది. ఆదిత్యవం మమికిత కొత్త 4 జంటలు ఎవరికన్నా సాలబిలిటీ ఉందా? వాళ్ళ మీద 1 కోటి నుంచి 1,50,00,000 సినిమా తీస్తే మేబీ సినిమా రిలీజ్ చేయడానికి ప్రోత్సాహం రావచ్చు. ఓకేనండి. 3,90,00,000 సినిమా తీసా నా సొంత. అప్పటికి నా అపార్ట్మెంట్ తాకట్టు పెట్టాను. నా భార్య నగలు, మా మదర్ నగలు, మా అత్తగారి నగలు అన్ని రిలీజ్ టైంకి అన్ని స్టేక్లో ఉన్నాయి. ఆ రోజున ఇప్పుడు చెప్తున్నాను, మర్చిపోయాను అసలు విషయం. రామోజీరావు గారు థియేటర్ ఎక్స్ప్లాయిటేషన్ మీద ఫైనాన్స్ చేయకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యే కాదు. నేనన్నీ ఏటుకి ఎదురీది చేసిన యుద్ధాలే. చావుకి మనం భయపడకూడదు, చావే మనం చూసి భయపడాలి. మందుని వేసుకుని దొనపోతలా తిరగడం కాదు. అది కానీ అన్నీ నేను నా క్యారెక్టర్లోంచి వచ్చే డైలాగులు. లాహిర్లో నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారంటే ఏమరపాటు నా కళ్ళకు మైకం కమ్మవచ్చు. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారంటే నా కంటి పాప పెద్దదవుతుంది, లోకం అంతా పెద్దదిగా కనపడుతుంది, జాగ్రత్త పెరుగుతుంది. రండిరా అంటాడు చూడండి, అది నా డైలాగే. 100 మంది వెళ్ళి ఒక్కడిని చంపడం కాదురా సీమ సంస్కృతి, ఒక్కడే 100 మందికి సమాధానం చెప్పడం. మొదటి తిన్నాళ్ళు మీరు చేశారు, రెండోది నేను చేసి చూపిస్తా. ఇవన్నీ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్. మనిషి అంటే ఊరికినే నాకేం అలవాట్లు లేవండి.